అయితే ఇప్పుడు రామారావు గారు చాలామంది బాధితులు ఇలా బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోతుంటారు. అసలు బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలంటే ఏవైనా ఆధారాలు అవసరం అంటారా? ఇప్పుడు ఆధారాలు అంటే సాంకేతికత ద్వారానే వాళ్ళు ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. దీంట్లో క్యాష్ అనేది ఉండదు కాబట్టి పక్కా ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు ఫోన్ ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి. అయితే వీళ్ళు ఐ4సిలో కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే ఎనీ డెస్క్టాప్లో కానీ ఎనీ పీసీలో కానీ మీరు ఐ4సి అని కొడితే సర్చ్ ఇంజిన్లో పోయి ఐ4సి అని కొడితే ఆ వెబ్సైట్ ఓపెన్ నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ అని. దానిలో వీళ్ళ వివరాలు వీళ్ళు ఈ విధంగా మోసపోయారు అని ఆ యూఆర్ఎల్ ఇచ్చేస్తే వాళ్ళు ట్రాక్ చేస్తారు. వాళ్ళు ట్రాక్ చేస్తారు. అదే విధంగా ఒక కేసు కట్టేసి దాని మీద దర్యాప్తు చేసి ఆ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం కానీ వీళ్ళ బాధితులకు వాళ్ళ పైసలు వాపస్ ఇప్పించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఐ4సి అనే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ద్వారా నడపబడుతుంది. ఇది పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా మొత్తం ఈ వ్యవస్థ అనేది అవైలబుల్ ఉంటుంది. దీని మీద కొద్దిగా చిన్న అవగాహన అనేది చూసుకోవాలి. అది చాలా యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్. అది మీరు దాంట్లో డీటెయిల్స్ టైప్ చేసి వాళ్ళకు సంబంధించిన గ్రీవెన్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో రాస్తే వాళ్ళు ఇమ్మీడియట్ స్పందించి ఆ లోకల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత ఎఫ్ఐఆర్ అయినాక దాన్ని సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ దర్యాప్తు ప్రక్రియ జరిపి వాళ్ళను నేరస్తులను వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ఇవన్నీ విద్యార్థులు, యువత వీటి వల్ల ఎలా ప్రభావితం అవుతున్నారు సార్? వాళ్ళు మానసికంగా, ఆర్థికంగా కూడా ప్రభావం అనేది చూపుతుంది. వాళ్ళు ఏంటంటే వస్తాయి కదా, ఇవి మొత్తము గేమ్స్ అనేటివి ఆల్గోరిథం బేస్ ఉంటాయి. అయితే దీంట్లో ఏంటంటే ఇన్ని టైమ్స్ గెలవాలి, ఇన్ని టైమ్స్ ఓడిపోవాలనేది ఆల్రెడీ ప్రోగ్రామ్గా కంట్రోల్ అనేది ఉంటుంది. అయితే ముందుగా ఒక ఉదాహరణకు మనం ఒక 1000 రూపాయలు పెట్టిననుకోండి. 1000 రూపాయలు పెట్టినప్పుడు మొదటిసారి ఒక 100 రూపాయలు 200 వస్తాయి. వచ్చినప్పుడు అంటే ఒక మనిషి సైకాలజీని ఆధారంగా చేసుకొని ఆల్గోరిథమ్స్ అనేటివి నిర్మిస్తారు. నిర్మించినప్పుడు 1000 రూపాయలు వాడు పెట్టిననుకోండి, పెడితే ఒక 200 300 వస్తాయి. అంటే వాడి వ్యాలెట్ లో క్రెడిట్ అయినట్టు వాడికి కనబడుతుంది. కనబడ్డప్పుడు ఆశకు వాడు ఆడతాడు. ఆడినప్పుడు ఒక 3 సార్లు 4 సార్లు వాడు గెలుస్తాడు. ఇది కంప్యూటర్ బేస్డ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్. అయితే ఒక 4-5 సార్లు గెలిచినాక వానికి ఏమనిపిస్తుంది అంటే పైసలు పెడదామంటాడు. పైసలు పెట్టినప్పుడు 4వ సారి కూడా గెలుస్తాడు. అరే నువ్వు వాపస్ తీసుకోలేవు, ఇన్ని పైసలు మళ్ళీ పెట్టాలని నీకు ఒక పాపప్ యాడ్ అవుతుంది. పాపప్ యాడ్ అయినప్పుడు వాడు ఆశకు ఇంకా పెడతాడు. పెట్టినాక మొత్తం కొద్దిగా ఎక్కువ శాతం దాంట్లో పెట్టినప్పుడు పూర్తిగా వాడు ఓడిపోతాడు. అరే ఇదంతా లీగలే ఉన్నది, ఒక 4 సార్లు నేను గెలిచినా అని మళ్ళీ ఆశతో మళ్ళీ అప్పు చేసావు మళ్ళీ ఆడుతుంటాడు. ఇది ఒక వ్యసనంగా మారుతుంది. వ్యసనంగా మారినప్పుడు వాడు అంటే దాన్ని తిరిగి పొందనీకి ఆ పైసలు అట్లీస్ట్ నాకు నేను పెట్టిన పైసలన్నీ నాకు వాపస్ వస్తాయి, లేకుంటే ఇంకెక్కువ వస్తాయేమో, ఒకటేసారి గెలుస్తాయేమో, రాత్రి కరోడ్పతి అవుతానేమో అనే ఆలోచన వాటిలో కలుగుతుంది. కలిగినాక ఇది మొత్తము ఇది సైకలాజికల్. అయితే దీని ఆల్గోరిథం కూడా అదే విధంగా నిర్మించినప్పుడు 4-5 సార్లు వాడు ఆశపడి పెడతాడు. పెట్టినాక మొత్తం పోతాయి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో కొన్ని కంపెనీలు అయితే కొన్ని ప్రోగ్రామ్స్ ఎట్లుంటాయంటే వానికి పైసలు అయిపోతే వాళ్ళే దాంట్లో వ్యాలెట్ల పై నీకు బోనస్ ఇచ్చినామని చెప్పుకుంటూ వాడిని ఆడే విధంగా చేస్తారు. ఆడినాక మొత్తం పూర్తి స్థాయిలో వాడు పైసలు పెట్టి మొత్తం కోల్పోతాడు. ఎవరి నుంచి రికవర్ చేయాలి, ఏడికి రికవర్ చేయాలి అనేది వానికి ఒక ప్రశ్నగా మారుతుంది. వాడు అప్పుడు పోలీస్ స్టేషన్ పోయినా ఇది చేసినా కానీ ఆ రికవరీ ప్రాసెస్ అనేది చాలా కష్టతరమైంది. అదేవిధంగా దీనికి అడిక్ట్ అయిపోతాడు. సరే దీన్ని ఈ కంపెనీలో కాదు, ఈ పోర్టల్లో కాదు, లేకుంటే ఈ ప్లాట్ఫామ్లో కాదు, ఇంకో ప్లాట్ఫామ్లో పెడదాం, ఇంకో ప్లాట్ఫామ్లో వచ్చినాయి. వీళ్ళకి ఒక నెట్వర్క్ కూడా ఉంటుంది. ఆ నెట్వర్క్లో వీళ్ళు ఏంటంటే నేను ఇన్ని లక్షలు గెలుచుకున్నాను, ఇన్ని కోట్లు గెలుచుకున్నాను అనే ఒక అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారా మొత్తం వీళ్ళను ఆకర్షితులను చేస్తే మొత్తం పూర్తి స్థాయిలో వాడు వ్యసనపరుడు అయిపోయాక వాడి మానసిక స్థితి అనేది పూర్తిగా దెబ్బతిని వానికి ఉన్న ఆస్తులమ్మో, లేకుంటే దొంగతనం చేసో, లేకుంటే ఇంకేదైనా నేరం చేసో, లేకుంటే ఏమైనా అప్పు చేసో మొత్తం దానిలో పెట్టి పూర్తిగా వాడు కోల్పోతాడు. కోల్పోయినాక కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఎస్, మరో కాలర్ ఉన్నారు రామారావు గారు, కర్ణాటక నుంచి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్కారం అండి.
నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? ఆ, మాట్లాడొచ్చా సార్? మాట్లాడండి. ఆ, సార్ అదే సార్, న్యూస్ పేపర్లో డైలీ 1 వీక్ మెసేజ్ వస్తుంది ఇలా ఉమ్, సద్గురువుతోని ఇంటర్వ్యూ చేసినట్టు, లేదా నిర్మలా సీతారాం గారితోని ఇంటర్వ్యూ చేసినట్టు. ఉమ్, దాంట్లో ఇంటర్వ్యూ ప్యానెల్లో ఇంత $200 ఇన్వెస్ట్ చేస్తే ఉమ్, మీరు ఇమీడియట్ 1 వీక్ లో ఇలా వస్తుంది అంటున్నారు. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే ట్రేడ్ 2.0 డైరెక్ట్స్ అని ఇచ్చారు మేడం. ఉమ్. 2.0 డైరెక్ట్స్ అని అంటే అది ఎంతవరకు జినైనండి? అలా వస్తుంది ఎందుకని అర్థం కావట్లేదు. ఉమ్, ఈ సైబర్ నేరాల మొత్తము వ్యవస్థ అండి ఇది. నిర్మలా సీతారామన్ గారు అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటువంటి ప్రకటనలు ఇవ్వదు, ఇదంతా తప్పు, ఇవి మొత్తము ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు పన్నిన పన్నాగం అనే విషయాన్ని ఆ డిస్క్లైమర్లో ఇచ్చుకుంటూ పూర్తి శాతం భారతదేశంలో అంతా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇట్లాంటి విషయాలు మనం నమ్మకూడదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ఇట్లాంటి మోసాల బారిన పడకుండా మీరు చెప్పవలసిన అవసరం ఎంతనన్నా ఉన్నది, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే అవసరం ఎంత ఉన్నది. మన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటువంటి ప్రకటనలు ఇవ్వదు. ఇది మొత్తం సాంకేతికత ఆధారంగా సృష్టింపబడ్డ వీడియోలు, ఇటువంటివి మీరు నమ్మకూడదు. ఎస్. అయితే ఇప్పుడు ప్రభుత్వం, పోలీస్ శాఖలు లేదా న్యాయ వ్యవస్థలు ఈ యాప్స్ను నియంత్రించడంలో ఎలా సఫలమవుతున్నాయంటారు రామారావు గారు? అయితే నేరాన్ని నియంత్రించే ప్రక్రియలో ఇంకా కొద్దిగా సాంకేతికత, చట్టంలో మార్పులు అనేటివి మనకు అవసరము అని నా అభిప్రాయం. ఇప్పటిదాకా నేను చెప్పిన అయితే ఈ పదాలను, ఆల్గోరిథంని, టెక్నాలజీని ఎట్లా ఓవర్కమ్ చేయాలనే విషయంలో నేరస్తులు ఇప్పుడు ఏ క్రిమినల్ ఈజ్ ఆల్వేస్ 100 years అహెడ్ ఆఫ్ లా అనే ఒక సూక్తి ఉంది. అదే విధంగా ఇప్పుడు ఒక చట్టం చేస్తే ఆ చట్టం నుండి తప్పించుకోనికి క్రిమినల్స్ ఏం చేస్తారంటే దానికి మించిన ఒక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇప్పుడు మన దగ్గర అనుమతి, ఇప్పుడు గేమింగ్ అంటే మన దగ్గర అనుమతి దొరుకుతుంది. అంటే గేమింగ్ అంటే ఏంది? ఇప్పుడు వర్చువల్ గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందింది కాబట్టి ఇప్పుడు మాల్స్ లో పోతే వర్చువల్ రియాలిటీ అనేది మనకు కనబడుతుంది. వర్చువల్ రియాలిటీ అనేది మనకు కనబడుతుంటుంది. ఆ వర్చువల్ రియాలిటీ అనేది ఇప్పుడు మనం ఒక వేరే ప్రపంచంలోకి పోయినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. అవన్నిటిని ఆధారంగా చేసుకొని నేరస్తులు ఇట్లా చేస్తున్నారు. అయితే దీని మీద మన దగ్గర పరిశోధనలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి ఉంటుంది, I4Cకి అనుబంధం. ఇవన్నీ మన ప్రతి దేశంలో ఉన్న ఒక సైబర్ క్రైమ్ యూనిట్ దాంతో అనుసంధానం చేసుకుంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్న సమస్య ఇది. ఈ సైబర్ క్రైమ్ అనేది పూర్తి శాతం ఎట్లయితే టెక్నాలజీ అభివృద్ధి ఎంతో, క్రిమినల్స్ కూడా టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ఎన్నో మోసాలకు పాల్పడుతుంది. అయితే ఈ డిజిటలైజేషన్ ఆఫ్ బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థ అనేది మనము సాంకేతికతకు అనుసంధానంగా చేసినాం. ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంటే మొత్తం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అనేటివి మనం చేస్తాం. అయితే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా మొత్తం డిజిటలైజ్ చేయవలసిన అవసరం ఏమొచ్చిందంటే, మన దగ్గర 100 రూపాయలకు ఖర్చు అయ్యే పనిని సాంకేతికతను ఆధారంగా చేసుకొని 10 రూపాయలను 20 రూపాయలను చేసుకోవచ్చు. అయితే అదే విధంగా దాన్ని అవకాశంగా తీసుకొని ఇప్పుడు మీరు చూడొచ్చు, జమ్తారా అనే ఒక ఊరున్నది ఉత్తరప్రదేశ్లో. దాని మీద ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. దానిలో యువత ఇట్లా ఈ సైబర్ మోసాలకు పాల్పడుతుంది. ఆ సిరీస్ చాలా మంచి వెబ్ సిరీస్. అది అంటే ప్రజలకు తెలుసుకొని చాలా ఉపయోగపడుతుంది. అయితే దీనిలో యువత అందరూ స్మార్ట్ ఫోన్ ని ఆధారంగా చేసుకొని హోక్స్ కాల్స్ చేసి, ఫేక్ కాల్స్ చేసి పైసలు కొట్టేస్తుంటారు. అయితే అంత మొత్తం ఊరే చేస్తుంది. ఎంతో మంది పోలీసు వాళ్ళు చాలా ట్రై చేసి, ప్రయత్నం చేసి, కృషి చేసి దానిలో నిందితులను అరెస్ట్ చేసి తీసుకొస్తారు. దాంట్లో చాలా మంచిగా లీడ్ చేశారు. అయితే అది ప్రజలకు చూపెట్టనికి. అయితే ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి. ఈ సాంకేతికతను అధిగమించే నేరాలలో సాంకేతికతను అధిగమించే టెక్నాలజీ అనేది మనము
పూర్తి శాతం అంతర్జాతీయంగా దీనిలో సమీకరణ జరుగుతుంది. ఇక కొద్దిగా సమయం పడుతుంది. అయితే సమయం పట్టే లోపల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నేను అభ్యర్థిస్తున్నాను.